లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? నేను దైవజ్ఞ శర్మ, ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటేను అంకుల్ బాగు చేయమని పంపించారు. పైపేది? ఇదిగో రా. ఇది తెంగర బుచ్చే, ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడుగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతలా మెరిసిపోతున్నాయి, లక్ష పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుంది కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యేలా లేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంది. దొంగ సచ్చినాడు. బెడ్రూమ్ ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్ గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చరిత్ర నీకెందుకు, చెరగపోతే నీకెందుకు, నాకు చాలా పనులనే. ముందు నువ్వు బయటికి. సారీ అంటే ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏం లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్నా రావాలి కదా. అమ్మాయిని పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్న కనెక్షన్. ఆయన ఎక్కడా? తాగిపోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటి తాగి పడిపోవడమే కదా. ఇప్పుడు ఆడుగుంచేందుకులే. నీ శవతి అది బయటికెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అక్క ఏంట్రా తమ్ముడు? అక్క, నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను 2 కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజుతో నా సౌతి పీడ విరగడైపోతుంది. సౌతిని చంపేస్తుందా? అక్క ఏంట్రా? పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే, పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబో గాని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇంకేం భయపడకరా. ఎరక్కుపోయి చిరుక్కుపోయాను. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో, అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు, సరేనా? రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, నాలికి కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక. నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే, ఆ జయమాలిక్ గాని కనపడ్డామంటే లాగ్ ఊడిందాకా తన్నుద్ది. డైరెక్ట్ నీ సైజ్ డ్రైయర్లు ఉంటాయా? కుట్టించుకున్నాను. రాచెల్లి, తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? నడు. ఇవాళ ఏంటి ఇంత కోఆపరేట్ చేస్తుంది? నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు. మీ అక్క నువ్వు గల మర్డర్ చేసి పైగా రాంబో మీద పెట్టేస్తారా? అరిమితో వస్తే నీకెందుకు? అయ్యో, ఎప్పుడు తగలంటావరా? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వచ్చారు? చెప్పరా, చెప్పు. మా తమ్ముడు కొడితే మర్యాద దక్కదు. వీడి కొట్టడం కదే. మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందామని వచ్చాను. అక్కడ రాసావా? మనిషిని కాకుండా గుట్టిని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండేవాడివి పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. బావా
బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ అదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండవు. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. ఏంటి బావ నిప్పుగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్ ఫ్రీగా తినబాడియేగా, నువ్వు ఎట్రా. ఒరే నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు చూడొద్దే. ఏమైంది గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ ఏంటంట ఏంటి ఏంటా ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా కట్ చేస్తాను. నువ్వు ఆగరా. మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, ఆ? మీకోసం ఆ డబ్బులు లెక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పెళ్ళాలి చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఏరబా ఈడొకడు తన్నులు తినదే కాకుండా లేని పరువు కూడా తీసిలా అన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళల్లా కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణకి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టినట్టు చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు, రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కూడా అక్క. నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముత్యాలకి లైనా లేదా? దమాగి నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒకరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతరంలో పాత ఫోన్లు కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునక్క, పోయి దేవుళ్ళ కొని రాపో, ఇంకా దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే భాయ్యా, దొరికింది ఫోను. దానికి ఇదిగో తీసుకో. ఇవ్వకపోతే ఏమైతే తెలుసా? తొక్కతి ఏతది. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు. ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. అనవసరం కమిట్ అయిపోయినా. ఏందాక ఇంకా సొసాయిస్తుడు. అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి అందరికి కొత్త ఫోన్లు వస్తాయి. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడినా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? సారీ దేర్ ఇస్ నో లారీ సారీ. మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ అందరికి సారీ. ఈ ఆఫర్ 4 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ వాళ్ళు ఏడ్చినట్టుంది నీ ఆఫర్. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. జై తుస్, జై బుస్, జై జై ఫుస్. స్వామి శిష్య, గురుగారు ఆ తీర్థం నా గ్లాసులో పోయినాయన. అలాగే గురుగారు. గురుగారు, ఇంతకాలంగా మీకు సేవ చేసుకుంటున్న ఈ తుస్సు బుస్సు పుస్సు తత్వం ఏమిటో మాకు బోధపడలేదు. అదేంటో చెప్పి మాకు జ్ఞానభిక్ష కల్పించండి స్వామి. చెప్పండి స్వామి. శిష్య, స్వామి, ఆ సోడా కొట్టు
ఏమని సౌండ్ వచ్చింది? తుస్సుమని సౌండ్ వచ్చింది స్వామి. అది ఆ మందులో పోయి ఎలా పొంగింది? బుస్సుమని పొంగింది స్వామి. కుమారి, ఏంటి స్వామి? దాన్ని ఎలా అందుకోమ్మా? అలాగే స్వామి. ఇప్పుడు ఎలా మాయమైంది? పుస్సున మాయమైంది స్వామి. గమనించారా? సోడా కొట్టినప్పుడు తుస్సుమంది, మందులో పొయ్యగానే బుస్సుమంది, ఇప్పుడు పుస్సున మాయమైంది. జీవితం కూడా ఇంతేనాయనా. అందుకే ఈ తుస్సు బుస్సు పుస్సు. ఆహా. జై తుస్సు, జై బుస్సు, జై జై పుస్సు. ముత్యాలు నేను లవ్ చేస్తున్నట్టు స్వర్ణక్క భలే కనిపెట్టేసిందే. అయితే ఆజా ఆజా చిలకల గోడా నా చింత చిగురు తినిపిస్తా తోడా తోడా. అయితే ఆజా ఆజా చిలకల గోడా చింత చిగురు తినిపిస్తా తోడా తోడా. ఏంటి నువ్వు లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే అలా లొట్టలేసుకుంటూ చూస్తున్నా? బుద్ధి లేదు? నేనేం పరాయాడదాన్ని చూడలేదు, నేను కట్టుకుపోయేదాన్ని చూసా. కట్టుకోబోయేవాడివి. కట్టుకోగానే సరిపోదు, ఏం పెట్టి పోషిస్తావు? ఈ రోజు లేకపోవచ్చు, కానీ రేపు కుబేరుణ్ణి. అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది. హమ్ దిల్ దే చుకే హే సనం. ఇది సరిపోదా? ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా? చూడు, రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను. యు వెయిట్ అండ్ సీ బేబీ బాయ్. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. బాధాన్నం పెట్టుకోండి, నాలాంటి మంచి మూడు వస్తాడు. ఈ నోటి దొరుతుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. మా ఏదో ఓట్లు గోసిలు పెట్టుకుని నన్ను ఓడిచ్చారు. మంచి పని చేశారు. బ్రెయిన్ లేనోళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది. చాలా ఎక్కువ మాడుతున్నారు మీరు. నువ్వేం తక్కువ? హచ్చుకోపిల్ల నా చుట్టూ తిరుగుతుంటే ముద్దొచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో. ఏంటి హచ్ టాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నానా? అంటే నీ ఉద్దేశం? అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు. అది నాకు తెలుసు, నీకే ఉండుంటుంది. నీ మీద నాకా? కాల్లో కూడా ఏ ఉద్దేశం లేదు, ఏ సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏం ఆడుతున్నాను? ఇదేంట్రా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం, తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా. ఆయనకేం లేనట్టు నాకేదో ఉన్నట్టు. నాకు మాత్రం ఏముంది? నాకేం లేదు. ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేశా. ఇదా హెల్ప్ అంటే? ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను, కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు. చూద్దాం. ప్లాన్ అంతే ఇలా రివర్స్ అయింది. ఐడియా. హలో. పర్లేదండి మళ్ళా మనకంటే. అది సరే, నువ్వు చేసేదేంటి? ఇస్త్రీ. ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి. మీరు చాలా తెలివిగా చెప్తారండి, ఏదో బొరకు తట్టలేదు. ఏంటి విషయం?
ఇందాక నుంచి హచ్చుకొక్క పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు. అదే ఏం లేదండి, మిమ్మల్ని మాట్లాడగలండి. ఏంటి ఆ, అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమోనే చిన్న. అనుకున్నట్టే అయింది. ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది, చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని. అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి. ఆ, మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తున్నారు కదా, అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇప్పుతారేమని. ఏంటి అడ్వాన్స్ అడ్వాన్సా? అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నారేమో. మీ పని పూర్తి చేసేకి వెళ్ళిపోతానండి, నన్ను నమ్మండి. అంత అవసరం ఏంటి? ఆ, ఇదిగోండి మా అమ్మ రాసింది, మీరే చదవండి. చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు. బాబు, ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు. కల్మషం తెలియని పసి మనసు నీది. ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని, అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను. ఎప్పుడొస్తా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఇంతే కదా, మ్మ్. ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు ఫోన్ వెతకండి. మీరు ఆ మాట మీద ఉండండి, మీ పని అయిపోద్ది.